Morning, students. Now we are discussing about carbohydrates. Carbohydrates of cyclic structure. Cyclic structure of glucose. Glucose cyclic structure ni explains. Right. Already explain చేసుకున్నాం. గ్లూకోజ్ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ గా ఉండదు. ఓపెన్ చైన్ స్ట్రక్చర్ అంటే ఎలా ఉంటుంది? నెంబర్ ఆఫ్ కార్బన్స్ 1 2 3 4 5 6 కార్బన్స్ CH2OH H OH OH H H OH and H OH. ఇది ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్. ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్. సైక్లిక్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? ఫిషర్ అనే సైంటిస్ట్ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ గా గ్లూకోజ్ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ గా ఉంటుంది. రీజన్ ఏంటంటే కార్బన్ ఫస్ట్ కార్బన్ పైన ఉన్న ఆల్డిహైడ్ కార్బన్ ఫ్రీగా ఉండదు. ఇప్పుడు కూడా ఒక లింక్తో వేరేగా కార్బన్తో లింక్లో ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేసినారు. దేన్ని బేస్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేసినారు అంటే గామా లాక్టోన్ బేస్ చేసుకొని 1 2 3 4 ఈ గామా లాక్టోన్ ని బేస్ చేసుకొని గ్లూకోజ్ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ గా ఉండదు. గ్లూకోజ్ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ లో ఉన్న ఫస్ట్ కార్బన్ అంటే మీన్ ఆల్డిహైడ్ గ్రూప్ కార్బోనిల్ గ్రూప్ ఫ్రీగా ఉండదు. ఎప్పుడు కూడా లింక్ తో ఉంటుంది. దేన్ని బేస్ చేసుకొని పెట్టినట్టు గామా లాక్టోన్ అనే దీన్ని బేస్ చేసుకొని స్ట్రక్చర్ బేస్ చేసుకొని గామా లాక్టోన్ అనే స్ట్రక్చర్ ఎలా చెప్తుంది? ఇది ఫంక్షన్ గ్రూప్ అయినప్పుడు కార్బన్ నెంబర్ 1 దీన్ని ఆల్ఫా కార్బన్, దీన్ని బీటా ఉంటుంది. ఆల్ఫా కార్బన్ బీటా ఉంటుంది. గామా లాక్టోన్. ఈ గామా లాక్టోన్ యూజ్ చేసుకొని ఫిషర్ అనే సైంటిస్ట్ గ్లూకోజ్ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ గా ఉండదు. ఫస్ట్ కార్బన్ అని ఆల్రెడీ కార్బన్ ఫ్రీగా ఉండదు. ఎలా ఉంటుంది అంటే సైక్లిక్ గా ఉంటుంది. అది ఎలా నంబర్ ఆఫ్ కార్బన్స్ 6 H OH. ఫోర్త్ కార్బన్ తోని లింక్ లో ఉంటుంది. ఫోర్త్ కార్బన్ తోని లింక్ లో ఉంటుంది. OH OH H H H OH ఇది అది ఇచ్చిన స్ట్రక్చర్ ఏంటంటే ప్యూరనో స్ట్రక్చర్ ఆర్ 5 మెంబర్డ్ రింగ్. 5 మెంబర్డ్ రింగ్ 1 2 3 4 5 5 మెంబర్డ్ రింగ్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ అని చెప్పినట్టు. ఎవరు అయినా సైంటిస్ట్ ఎవరు? ఫిషర్ అనే సైంటిస్ట్. అని ఫిషర్ తర్వాత ఇంకొంతమంది సైంటిస్టుల నెంబర్ ఆఫ్ థియరీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ నెక్స్ట్ వచ్చే థియరీ ఏం చెప్పింది అంటే గ్లూకోజ్ సైక్లిక్ స్ట్రక్చర్ గా ఉండొచ్చు, కానీ ఈ గ్లూకోజ్ సెటల్ ఫంక్షనల్ గ్రూప్స్ తో రియాక్ట్ అవుతుంది. HCl and NH2OH. ఈ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈ టైప్ ఆఫ్ కెమికల్స్ తో రియాక్ట్ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ కెమికల్స్ తో రియాక్ట్ అవుతుంది అంటే మీనింగ్ ఏం చెప్తున్నారు అంటే గ్లూకోజ్ ఫస్ట్ కార్బన్ లో ఉన్న ఆల్డిహైడ్ కార్బన్ ఫ్రీగా ఉంటుంది. అంటే ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ ఇట్లా చైన్ గా లేదు, ఇట్లా లింక్ లో లేదు, రింగుగా లేదు.
ఇట్లా ఫ్రీగా ఉంటుంది కాబట్టి అది గ్లూకోజ్ రియాక్ట్ అవుతుంది. జనరల్గా ఫిషర్ అనే సైంటిస్ట్ ఏం చెప్పినాడు, గ్లూకోజ్ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ లేదు, ఇలా ఉంటుందని. ఇలా ఉంటుంది అంటే మీనింగ్ ఏంటి అంటే రింగ్ గా ఉంటుంది. ఏ రింగ్ అది? 5 మెంబర్ రింగ్ గా ఉంటుంది. 5 మెంబర్ రింగ్ గా ఉన్నప్పుడు వీటితో రియాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ లేవు. వీటితో రియాక్ట్ అవ్వాలి అంటే ఛాన్స్ ఎలా ఉంటుంది? గ్లూకోజ్ C డబుల్ బాండ్ OH లాగా ఉండాలి. కాబట్టి C డబుల్ బాండ్ OH నథింగ్ బట్ ఆల్రెడీ ఫ్రీగా ఉంటేనే ఇది పాజిటివ్. సో వీటితో రియాక్ట్ అవ్వాలి అంటే C డబుల్ బాండ్ OH గా మాత్రమే ఉండాలి గ్లూకోజ్ పైన. ఫిషర్ అనే సైంటిస్ట్ ఇట్లా ఉండదు, దీన్ని బేస్ చేసుకొని ఇట్లా ఉంటుంది అంటే. కానీ నెక్స్ట్ వచ్చిన హావర్త్ అనే సైంటిస్ట్ ఏం చెప్పినటువంటి గ్లూకోజ్ ఈ రెండింటితో రియాక్ట్ అవుతుంది, ఈ రెండింటితో రియాక్ట్ అవుతుంది. కాబట్టి గ్లూకోజ్ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ గా కాకుండా C డబుల్ బాండ్ OH గ్రూప్ ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఇలా వీటితో రియాక్ట్ అవుతుంది. సో హావర్త్ అనే సైంటిస్ట్ ఏం చేసినటువంటి ఇంకొక స్ట్రక్చర్ ని ప్రపోజ్ చేశారు. అదేంటంటే 6 మెంబర్ రింగ్. గ్లూకోజ్ 6 మెంబర్ రింగ్. గ్లూకోజ్ 6 మెంబర్ రింగ్ అంటే ఎలా ఉంటుంది? 1 2 3 4 5 6 OH C double bond OH H OH OH H H OH. ఈ ఆప్షన్ పైన ఈ కార్బన్ అంటే 1 2 3 4 5. ఫిషర్ అనే సైంటిస్ట్ 4th కార్బన్ తోటి లింక్ లో ఉంది. బట్ హావర్త్ అనే సైంటిస్ట్ 5th కార్బన్ తోటి లింక్ లో ఉంది. 5th కార్బన్ తోటి లింక్ లో ఉంది 6 మెంబర్ రింగ్ ఫామ్ చేస్తుంది. చూడండి, ఈ పేర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కార్బన్ అటాక్ అయినప్పుడు సింపుల్ ఈ హైడ్రోజన్ ఇక్కడ వచ్చేసింది. దాన్నే రాసినటువంటి C number of carbons in the 6 carbon C equals to OH. Simple. ఈ H ఇక్కడ వస్తుంది. CHOH CHOH జనరల్గా CHOH అని రాస్తుంది. OH ఎక్కడ సైడ్ అయినా ఉండొచ్చు. ఐ మీన్ ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. ఎక్కడ రాయట్లేదు, జస్ట్ జనరల్ గా. దెన్ ఈ కార్బన్ తోటి 5th కార్బన్ లింక్ లో H OH OH and H H OH and H. ఏంటంటే 6 మెంబర్డ్ రింగ్. 6 మెంబర్డ్ చెక్ చేసుకోండి. 6 మెంబర్ 1 2 3 4 5 and 6. 6 మెంబర్డ్ రింగ్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్. సింపుల్ చూడండి. Cyclic structure of glucose. Cyclic structure of glucose means glucose open chain structure లో ఆల్డిహైడ్ ఫ్రీగా ఉంటుంది, కానీ సైక్లిక్ స్ట్రక్చర్ లో ఎలా ఉంటుంది? లింక్ గా ఉంటుంది. ఫిషర్ అనే సైంటిస్ట్ అదే చెప్పినట్టు ఫ్రీగా ఉండదు, రింగ్ గా ఉంటుంది. దేన్ని బేస్ చేసుకుంటే ఇప్పుడు గామా లాక్టోన్ బేస్ చేసుకుంటే ఇప్పుడు ఆయన ప్రపోజ్ చేసింది ఏంటి? 5 మెంబర్ రింగ్ ప్రపోజ్ చేసింది. అలా కాకుండా నెక్స్ట్ వచ్చిన సైంటిస్ట్ ఏం చెప్పినారంటే గ్లూకోజ్ ఈ రెండింటితో రియాక్ట్ అవుతుంది కాబట్టి ఓపెన్ చైన్గానే ఉండొచ్చేమో, లేకుంటే యాడియైడ్ ఫ్రీగా ఉండొచ్చు చూడండి. ఆయన ప్రపోజ్ చేసింది ఏంటంటే గ్లూకోజ్ 5 మెంబర్గా కాదు 6 మెంబర్గా రిమూవ్ ఉంటుంది. సైంటిస్ట్ హావర్త్ అనే సైంటిస్ట్. సింపుల్, జస్ట్ పాయింట్. సైక్లిక్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్. సైక్లిక్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ మీన్స్ ఫిషర్ అనే సైంటిస్ట్ 5 మెంబర్ రింగ్ ప్రపోజ్ చేశాడు, హావర్త్ అనే సైంటిస్ట్ 6 మెంబర్ రింగ్ ప్రపోజ్ చేశాడు. The cyclic structure of glucose. Next, determination of ring size. Determination of ring size and
evidences of cyclic structure of glucose. Cyclic structure of glucose. Meaning ఏంటి? గ్లూకోజ్ సైక్లిక్ స్ట్రక్చర్ గానే ఉంటుంది అని చెప్పడానికి సమ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. అవేంటి ఏంటో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నెంబర్ 1, ఇవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొన్ని కెమికల్స్, కొన్ని ఫంక్షనల్ గ్రూప్స్ తోటి రియాక్ట్ చేయాల్సి ఉంటుంది. అది ఎట్లాగో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. గ్లూకోజ్ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ వస్తుంది. మీనింగ్ ఏంటంటే గ్లూకోజ్ కి సైక్లిక్ స్ట్రక్చర్ ఏముంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రియాక్షన్. సో మనం ఫస్ట్ స్టెప్ ఏం చేసుకుంటామండి, గ్లూకోజ్ ని ఓపెన్ చైన్ స్ట్రక్చర్ గా తీసుకుంటాం. ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్. ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్. దీనికి ఏమైనా చేసినటువంటి మిథైల్ ఆల్కహాల్, మిథైల్ ఆల్కహాల్ HCl సొల్యూషన్ యాడ్ చేయాలి. మిథైల్ ఆల్కహాల్ HCl సొల్యూషన్ యాడ్ చేసినప్పుడు 2 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్ చేస్తుంది. అవి రాదు. మిడిల్ కార్బన్స్ రాస్తున్నా CH2OH H OH H OH OH H H OH. ఎక్కడేమవుతుంది చూడండి, ఒకసారి హైడ్రోజన్ ఇక్కడ తీసుకున్నాం, ఒకసారి OCH మిథైల్ కలిసి సేమ్ CH2OH. చూడండి ఈ కార్బన్ పైన OCH3 నేను ఇప్పుడు రైట్ సైడ్ వేసి ఈ కార్బన్ మాత్రమే డిఫరెన్స్ OCH3 ఇక్కడ OCH ఈ తర్వాత సేమ్ OH H H OH H అంటే OH. నెక్స్ట్ ఏదైనా ఒకటి చెక్ చేసుకుంటున్నాం. దీని ఏమంటే ఆల్ఫా డి మిథైల్ గ్లూకోసైడ్. ఆల్ఫా డి మిథైల్ గ్లూకోసైడ్. సేమ్ బీటా డి మిథైల్ గ్లూకోసైడ్. దీన్ని ఫర్దర్ ఏం చేసుకున్నాం చూడండి, dimethyl sulfate CH3 taken twice, dimethyl sulfate with NaOH తోటి రియాక్షన్. dimethyl sulfate తోటి రియాక్షన్ చేస్తాం. సింపుల్. ఇక్కడ హైడ్రోజన్స్ ఎక్కడెక్కడ చూడండి, OH లో ఉన్న హైడ్రోజన్స్ ఎక్కడెక్కడ అక్కడ CH3 వస్తుంది. భాగం C C C. సింపుల్. OH ఎక్కడైతే ఉంటుందో OH లో ఉన్న హైడ్రోజన్ ప్లస్ లో CH3 CH2O CH3 సేమ్ OCH3 H H OCH3 OCH3 H H OCH3. నెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ CH3 ఇక్కడ H. నెక్స్ట్ దీన్ని ఏం చేస్తున్నాను నేను, హైడ్రాలసిస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. హైడ్రాలసిస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ HCl. హైడ్రాలసిస్ చేస్తాను. హైడ్రాలసిస్ చేస్తున్నప్పుడు ఈ OCH3 ఏమవుతుంది, OH కనుక CH2O CH3 HO CH3
HOCH3 OH OCH3 H HOCH3 OH and H. దీన్ని ఫర్దర్ ఏం చేస్తున్నారండి HNO3 తో రియాక్షన్ చేస్తాం. ఒక కార్బన్ ఏమవుతుంది రెడ్యూస్ అవుతుంది. అందరూ కార్బన్స్ స్ప్రెడ్ అవుతుంది 5 కార్బన్స్ మాత్రమే. COOH ఇక్కడ COOH ఇక్కడ సేమ్ OCH3 H OCH3 H HOCH సేమ్ దీన్ని కూడా ఇట్లా చేయొచ్చు. బట్ ఒకటి చాలు. వన్స్ అగైన్ రిపీట్. గ్లూకోజ్ కి సైక్లిక్ స్ట్రక్చర్ ఉంటుంది అనే కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవిడెన్స్ రియాక్షన్ ఏంటి అంటే ఈ ఎవిడెన్స్ రియాక్షన్ ఏంటి అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం 3 టైప్స్ ఆఫ్ రియాక్షన్ చేస్తున్నాం. మిథైల్ ఆల్కహాల్ తో రియాక్షన్ చేస్తున్నాం, డైమిథైల్ సల్ఫేట్ తో రియాక్షన్ చేస్తున్నాం, then undergoes hydrolysis and oxidation. Check this. Glucose open chain structure on reaction with methyl alcohol with HCl solution. It gives 2 isomeric products. They are alpha D methyl glucoside and beta D methyl glucoside. They are undergoes on reaction with dimethyl sulfate with NaOH solution. Simple. ఎక్కడైతే H OH లో ఉన్నాయో ఆ H ప్లస్ CH జాయిన్. దీన్ని ఏమంటున్నాం చూడండి మిథైల్ టెట్రా ఇక్కడ రింగ్ ఫామ్ అవుతుంది. ఆ రింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి form. Say fifth carbon, first carbon को ring form. Right. Open chain structure ni methyl alcohol HCl solution reaction ఇచ్చినప్పుడు ఆల్ఫా డి మిథైల్ గ్లూకోసైడ్ బీటా డి మిథైల్ గ్లూకోసైడ్ ఈ టూ ఏమవుతుందో చూడండి ఐసోమరిక్ ప్రొడక్ట్స్ ఉంటుంది. సింపుల్ ఎక్కడైతే OH ఉంటుందో వీటికి చూడండి ఆ ఫస్ట్ కార్బన్ ఫిఫ్త్ కార్బన్ కి ఏరిక్ ఫామ్. ఎక్కడైతే చూడండి ఈ రెండింటికి కూడా డైమిథైల్ సల్ఫేట్ NaOH తో రియాక్షన్ చేసినప్పుడు ఏమవుతుంది ఫస్ట్ కార్బన్ ఫిఫ్త్ కార్బన్ కి బాండ్ ఫామ్ అవుతుంది అండ్ CH3 సెంటర్ ఎక్కడైతే OH ఉంటుందో అక్కడ H ప్లస్ CH3. దీన్ని మళ్ళీ ఫర్దర్ గా హైడ్రాలిసిస్ చేసినప్పుడు ఈ OCH3 లో ఉన్న CH3 ఏమవుతుంది OH. దీన్ని నెక్స్ట్ ఆక్సిడేషన్ చేస్తాం. HNO3 స్ట్రాంగ్ ఆక్సిడైజేషన్. దీన్ని ఇలా కన్వర్ట్ ఎలా కన్వర్ట్ చేస్తున్నారంటే ఫస్ట్ కార్బన్ COH లాస్ట్ కార్బన్ ఆఫ్ COH. దీన్ని ఏమంటాము xylo trimethyl glutaric acid. Xylo trimethyl glutaric acid. Most important question, simple. Open chain structure గా ఉండదు గ్లూకోజ్, సైక్లిక్ స్ట్రక్చర్ గా ఉండాలి అంటే గ్లూకోజ్ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఫస్ట్ మిథైల్ ఆల్కహాల్ అండ్ HCl సొల్యూషన్ తో చేసినప్పుడు 2 ఐసోమరిక్ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతుంది. వీటికి డైమిథైల్ సల్ఫేట్ తో రియాక్షన్ చేసినప్పుడు ఎక్కడైతే OH ఉంటుందో అక్కడ CH3 ఎంటర్ అవుతుంది. దానికి ఫర్దర్ గా మళ్ళీ హైడ్రాలిసిస్ చేసినప్పుడు ఫస్ట్ కార్బన్ పైన ఉన్న OCH3 OH కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆక్సిడేషన్ చేసినప్పుడు జస్ట్ వన్ ఆఫ్ ది కార్బన్ రెడ్యూస్ అవుతుంది. అని ఇదంతా ఒక 6 కార్బన్స్ అయితే 5 కార్బన్స్.
దీని లాస్ట్ ఫైనల్ కాంపౌండ్ ఏంటి జైలోట్రైబుటారిక్ యాసిడ్ ఫామ్. ఈ రియాక్షన్స్ బేస్ చేసుకొని గ్లూకోజ్ సైక్లిక్ స్ట్రక్చర్ గా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది గ్లూకోజ్ సైక్లిక్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్. మన డౌట్స్ ఉంటే మనకు గ్రూప్లో అడగండి. థ్యాంక్ యూ.